హాయ్ ఎవ్రీవాన్. ఈరోజు మనము 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు తెలుగు పరీక్షల్లో క్రియేటివిటీ రైటింగ్, సృజనాత్మకంగా రాయడం, సృజనాత్మకత వ్యక్తీకరణ అనేది ఒక ప్రశ్న ఉంటుంది. దానికి సమాధానం రాయాల్సి ఉంటుంది. అయితే ఈ సృజనాత్మకత అనేది విద్యార్థులకు వాళ్ళ బుక్స్లో ఉండదు, వాళ్ళ పుస్తకాలు లేకుండా వారు స్వయంగా వారే ఆలోచించి తయారు చేయవలసినటువంటి సమాధానం. ఇది కొత్తగా క్రియేషన్ చేయవలసింది కాబట్టి దీన్ని క్రియేటివిటీ, సృజనాత్మకత అని అంటారు. అయితే ఇందులో ఎక్కువగా మనకు లేఖతో పాటు ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రశ్నావళి తయారు చేయడము, నినాదాలు, సూక్తులు తయారు చేయడము, తర్వాత పోస్టర్ తయారు చేయడము, అభినందనా పత్రము, కరపత్రము, ఇటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. అయితే నేను ఈరోజు ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూ ప్రశ్నావళి అనేది తయారు చేయడం అనేది చాలాసార్లు అడుగుతున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అయితే ఈ ఇంటర్వ్యూ ప్రశ్నావళి తయారు చేసేటప్పుడు విద్యార్థులు ప్రశ్నలను 2 రకాలుగా విభజించుకోవాలి. ఒకటి, అక్కడ ప్రశ్న ఎట్లా ఇస్తాడంటే, ఒక నాయకునికి మీరు ఇంటర్వ్యూ చేస్తున్నట్టు దానికి సంబంధించిన ప్రశ్నావళిని తయారు చేయండి అని ఇస్తాడు. లేదంటే ఒక క్రీడాకారుడుని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయనని ఇంటర్వ్యూ చేయడానికి ప్రశ్నావళిని తయారు చేయండి అని ఇస్తాడు. ఇట్లా నాయకులకు, క్రీడాకారులకు, కవులకు సంబంధించి కూడా ఇస్తాడు. ఒక కవిని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఎటువంటి ప్రశ్నలు తయారు చేస్తారు, ప్రశ్నావళిని తయారు చేయండి అని ఇస్తారు. అయితే ఈ ప్రశ్నలు 2 రకాలుగా మనం విభజించుకోవాలి. ఒకటి, వాళ్ళ యొక్క ఫీల్డ్కు సంబంధించినటువంటివి, వాళ్ళ ఫీల్డ్కు సంబంధించిన ప్రశ్నలు కంపల్సరీగా అడగాలి. 2, వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రశ్నలు, పర్సనల్ క్వశ్చన్స్ కూడా కొన్ని మనము రాయాలి. ఈ విధంగా 2 రకాల ప్రశ్నలు ఉండాలి. ప్రశ్నలు ఒకదానికొకటి ఒక క్రమ పద్ధతిలో, ఒక సిరీస్లో అడగాలి. ఆ విధంగా అయితే మనము ఇంటర్వ్యూ చేసేటప్పుడు కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలు అందరికి అడగవచ్చు. ఆయన నాయకుడైనా కానీ, క్రీడాకారుడైనా, కవి అయినా, ఒక మేధావి అయినా, విద్యావేత్త అయినా, వ్యాపారవేత్త అయినా, ఎవరికైనా కానీ కొన్ని ప్రశ్నలను మనము కామన్గా అందరికీ అడిగే ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు ఇక్కడ చూడండి. సాధారణంగా మనము ఎవరికైనా కానీ మీరు ఏ ప్రాంతానికి చెందినవారు అనే ప్రశ్నను అడగవచ్చు. ఒకటవది ఇది. రెండవది, మీరు ఎవరి నుంచి స్ఫూర్తిని పొందారు. ఇది అందరికీ అడిగే ప్రశ్న. ఇది మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది. మూడవ ప్రశ్న ఇది. నాలుగవది, మీరు విద్యాభ్యాసం పరంగా ఎటువంటి చదువులు చదువుకున్నారు. కొందరు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండు, మెడికల్ బ్యాక్గ్రౌండు, బీకాము, సిఏ, అటువంటి రకరకాల బ్యాక్గ్రౌండ్ ఉంటారు కదా. ఆ విధంగా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఎటువంటిది అనే ప్రశ్న కూడా మనం అడగవచ్చు. మీకు ఎటువంటి సన్మానాలు, అవార్డులు లభించాయి. మనము చాలామందికి భారతరత్న, పద్మభూషణ్, విభూషణ్ లాంటివి సన్మానాలు ఉంటాయి కదా, అది అడగవచ్చు మనం. మీరు భవిష్యత్తులో ఏమి చేయాలనుకుంటున్నారు. 5వ ప్రశ్న. చివరిగా మీరు మాకిచ్చే సందేశం ఏమిటి. ఈ ప్రశ్నలు అందరికీ కామన్గా అడగవలసిన ప్రశ్నలు కాబట్టి విద్యార్థులు ఏం చేయాలంటే వీటిని ముందుగానే ప్రిపేర్ అయిపోవాలి. ఎగ్జామ్ హాల్లో సమయం సరిపోదు, అక్కడ ఆలోచించడానికి సమయం ఉండదు. కాబట్టి ఇవన్నీ రెడీమేడ్ క్వశ్చన్స్. ఎవరికి ఇచ్చినా కానీ మనం వాళ్ళ పర్సనల్కు సంబంధించి కానీ, వాళ్ళ ఫీల్డ్కు సంబంధించి కూడా మనం అడగవచ్చు. ఈ సన్మానాలు వాళ్ళ ఫీల్డ్కు సంబంధించే వస్తుంది, అవునా. ఆ విధంగా ఈ క్వశ్చన్స్ అయితే మీరు అందరికీ అడగవచ్చు. ఇంటర్వ్యూ పరిపృచ్ఛ అంటారు తెలుగులో. దానికి సంబంధించిన ప్రశ్నావళికి సంబంధించిన ప్రశ్నలు నేను కొన్ని తయారు చేశాను. తర్వాతది, ఈ నినాదాలు, సూక్తులని ఇంకొక ప్రశ్న ఇస్తాడు.
ఈ నినాదాలు సూక్తుల్లో కొన్ని నినాదాలు రాయాలి అంటే మనము ఈ రైమింగ్ వర్డ్స్ ప్రాస పదాలు ఉండాలి. ఈ ప్రాస పదాలతోని మనము నినాదాలను తయారు చేయవచ్చు. ఇక్కడ ఈ ప్రాస పదాలు అన్ని సబ్జెక్ట్ ఏ టాపిక్ ఇచ్చినా కానీ ఆ టాపిక్ మనం ఇంప్లిమెంట్ చేసి రాయవచ్చు, నినాదాలు అయితే రాయవచ్చు. ఇప్పుడు సపోజ్కు ఇక్కడ ఏముందంటే అడవులను నరకవద్దు, అవునా, అడవులను పెంచడం ముద్దు. ఆ టాపిక్ పైన మనకు నినాదాలు రాయమని ఇచ్చాడనుకోండి. సాధారణంగా అడవులను నరకడం వద్దు, చెట్లను నరకడం వద్దు, చెట్లను కాపాడడం ముద్దు అనేది మనం ఆ విధంగా ఇస్తాం. అయితే ఈ వద్దు ముద్దు అనేటువంటిది అన్నిటికీ మనము ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు మీరు ఏ టాపిక్ ఇచ్చినా కానీ. అట్లాగే ఇంకొకటి అడవుల గురించి చిన్న మనము అడవులను నరకడం పాపం, దానివల్ల తగులుతుంది మనకు శాపం. ఈ పాపం శాపం ఉంది కదా, ఈ రైమింగ్ వర్డ్ని మనము ఏ టాపిక్ అయినా కానీ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. తర్వాతది అడవులను నరకడం అధర్మం, అడవులను కాపాడడం ధర్మం. ఇది కూడా ఈ ధర్మం అధర్మం అనేటువంటిది రైమింగ్ వర్డ్ని యూజ్ చేసి మనము ఏ టాపిక్ అయినా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇంకోటిది అడవులను మీరు రక్షిస్తే అవి మిమ్మల్ని రక్షిస్తాయి. అడవులు కానీ, పర్యావరణం కానీ, ఆరోగ్యం కానీ ప్రతి విషయంలో కూడా మనం ఇది ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. వాటిని మీరు రక్షిస్తే అవి మిమ్మల్ని రక్షిస్తాయి. శాంతి ఉంది, శాంతిని మీరు రక్షిస్తే అవునా ఆ శాంతి మిమ్మల్ని రక్షిస్తుంది. న్యాయం అన్యాయం అనేది ఉంది, చెట్లను నరకడం అన్యాయం, చెట్లను రక్షించడం న్యాయం. ఈ విధంగా కొన్ని రైమింగ్ వర్డ్స్ ఉన్నాయి. వీటిని యూజ్ చేసి మనము చక్కని నినాదాలు సూక్తులు తయారు చేసుకోవచ్చు. ఇట్లా రెడీమేడ్గానే ముందుగానే తయారు చేసుకొని పోవాలి. మనం అప్పటికప్పటి ఆలోచించుకొని రాస్తాము అంటే ఇది మనకు రాయడం అటువంటిది చాలా కష్టమైపోతుంది. కాబట్టి ఈ విధంగా చేయండి. చివరిగా నాదో రిక్వెస్ట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.